హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పొట్టివాడు అనే కథ చెప్పుకుందాం. పుష్కర ద్వీపం, క్రౌంచ ద్వీపం ఇరుగు పొరుగు దేశాలు. క్రౌంచ ద్వీపపు రాజుకు అన్ని దేశాల రాజులు మిత్రులయ్యారు. కానీ పుష్కర ద్వీప రాజు మాత్రం కొర్రకర్రాని కొయ్యలా ఉండిపోయాడు. అతన్ని బుట్టలో వేసుకోవడం ఎలా అని ఆలోచనలో పడ్డాడు క్రౌంచ ద్వీప ప్రభువు. ఈ పని నిర్వహించడానికి సమర్థుడు ఎవరు అని ఆలోచించి చివరికి తన రాజ్యపు మహామంత్రి అయిన దూరదర్శిని పుష్కర ద్వీపానికి రాయబారిగా పంపాడు. పుష్కర ద్వీప రాజుకు తాను మహా తెలివితేటలు కలవాణ్ణి అని విపరీతమైన గర్వం, అహంభావం కూడా ఉన్నాయి. అందువల్ల ఆ వచ్చిన దూరదర్శిని హడల కొట్టి సాగనంపాలని ముందుగానే అనుకున్నాడు. దూరదర్శి కోట సింహద్వారం దగ్గరకు వచ్చాడో లేదో భటులు గబగబా తలుపులు మూసేశారు. సింహాసనం మీద టీవీగా కూర్చొని ఇదంతా చూస్తున్నాడు మహారాజు. రాజును చూడగానే దూరదర్శి కింద నుంచే వందనం చేశాడు. అప్పుడు రాజు వెకిలిగా నవ్వుతూ, ఏయ్ మంత్రి, అదిగో ఆ పెద్ద తలుపులకు పక్కగా కుక్కలు ప్రవేశించే కంత ఉంది, అందులో నుంచి దూరి రావయ్యా పైకి అన్నాడు. సింహాసనంలో కూర్చుని కదలకుండానే ఆయన ఈ మాట అన్నాడు. దానికి చుట్టూ ఉన్న పరివారం అంతా భలే 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 అని తానా తందానా వేశారన్నమాట. అప్పుడు మహామంత్రి చిత్తం హుజూర్ అంటూ, ప్రభు, మీది ఎవరికి సంబంధించిన దేశమైతే వాళ్ళందరూ పోయే ద్వారాన్నే పోతాం. మనుషుల దేశమైతే వాళ్ళ వాకిలి గుండా వెళ్తాం. మీది కుక్కల రాజ్యం అయితే ఆ ద్వారం గుండా రావడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు అని చల్లగా అనేసరికి రాజు ముఖం తెల్లబోయింది. అరే, తప్పించుకున్నాడురా అనుకుని రాజు వాణిని సింహద్వారం ద్వారాన్ని రప్పించి కుర్చీ వేయించి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తీరా చూస్తే దూరదర్శి చాలా పొట్టివాడు. ఆ కుర్చీలో సగానికి కూడా రాలేదు. మళ్ళీ అవమానించాలని మనసు పుట్టి, ఏమయ్యా మంత్రి, మీ బుద్ధులకు మళ్ళీనే మీ రాజ్యంలో మనుషులు పొట్టివాళ్లేనా అన్నాడు రాజు. తబీమని మంత్రి సమాధానం చెప్పాడు. రాజా, మా దేశంలో రకరకాల మనుషులున్నారు. మరి మా రాజ్యంలో ఇంకొక నియమం కూడా ఉంది. అల్పుల దగ్గరకు పొట్టి వాళ్ళని, గొప్ప వాళ్ళ దగ్గరకు పొడుగు వాళ్ళని పంపాలన్నది మా దేశాచారం. అందుకనే నన్నెక్కడికి పంపారు అనగానే రాజు పని మతాబా కాల్చినట్లయింది. ఆరి వీడి తస్సాదియా అనుకొని అతనికి ఎలా తలవంపు కలిగించాలా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఇంతలో కొందరు భటులు ఒక ఖైదీని పట్టుకుని వచ్చి వాడు పుష్కర ద్వీపపు వాడని, దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశారు. ఏమయ్యా మంత్రి, మీ రాజ్యంలో వాళ్ళందరూ దొంగలేనా ఏమిటి అన్నాడు రాజుగారు హేళనగా. మంత్రి మాత్రం తక్కువవాడా? అది కాదు మహారాజా, అది గడ్డ తీరు. ఏ గడ్డ మీద ప్రవేశిస్తే ఆ బుద్ధులే పుడతాయి. మీ రాజ్యంలో మా వాడికి దొంగతనం అబ్బింది, కానీ మా దేశంలో అసలు దొంగతనం అనేదే లేదు అన్నాడు మహామంత్రి. దెబ్బతో రాజుగారికి కోపం నశాలని కంటింది. ఈ పుష్కర ద్వీపపు వాళ్ళతో కయ్యం పెట్టుకుని నెగ్గలేమురా బాబు అనుకున్నాడు. అప్పుడు మంత్రిని బహుమతి కోరుకోమని అడిగేసరికి, మన రెండు రాజ్యాలు మైత్రిగా ఉండడమే నాకు కావాల్సింది అన్నాడు దూరదర్శి. అది మొదలు ఆ రెండు దేశాలు ఎంతో స్నేహంగా ఉంటూ వచ్చాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.